హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దసరా మహోత్సవంలో ఈరోజు 7వ రోజు అండి. ఈరోజు కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారండి. అన్నపూర్ణాదేవి ఆహార దేవతగా, పోషించే తల్లిగా భావిస్తారు. ఈరోజు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారండి. భక్తులు అన్నపూర్ణాదేవి పూజించడం ద్వారా ఆకలి దప్పికలు బాధలు ఉండవని నమ్ముతారండి. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ చూడండి, అన్నపూర్ణాదేవి ఈ రూపంలో అమ్మవారు ఆహారాన్ని పంచుతున్నట్టుగా, శివుడు భిక్షాటన చేస్తున్నట్టుగా చూపించారండి. ఒకప్పుడు కాశీలో ఆహారానికి కొరత ఏర్పడిందండి. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణ అవతారంలో ప్రత్యక్షమయ్యి అందరికీ ఆహారం పంచిపెట్టిందంట. ఇది పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ కాశీలో మొదలైందండి. చూడండి, ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు 108 రకాల వంటలు నైవేద్యంగా పెట్టారండి. ఇలా 108 రకాల వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయండి. 108 అనేది చాలా పవిత్రమైన సంఖ్య. ఇది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. 108 మంత్రాలు, 108 ఉపనిషత్తులు, 108 పేర్లు, ఇలా చాలా ఉన్నాయండి. ఇలా 108 రకాల వంటలు పెట్టడం వల్ల అమ్మవారికి అన్ని రకాల రుచులు అందించినట్టుగా భావిస్తారండి. రకరకాల రైస్ ఐటమ్స్ పెట్టారండి. చూడండి, పులిహార, చిత్రాన్నం, కేసరి, ఇలా అన్ని రకాలు పెట్టారండి. గర్భగుడిలో అమ్మవారు గులాబీ రంగు చీర కట్టుకున్నారండి. తన మొహము కూడా గులాబీ రంగులోనే ఉంది. ఈ రంగు శాంతికి, ప్రేమకు చిహ్నము. అమ్మవారి చేతిలో ఉన్న గంట చెడుపై విజయాన్ని సూచిస్తుందండి. అన్నం గిన్నె ఆహారం యొక్క ప్రాముఖ్యతను, దాన ధర్మాల గొప్పతనాన్ని తెలియజేస్తుందండి. ఈ అలంకరణ చాలా భక్తి భావాలతో నిండి ఉంది. చూడండి, హారతులు ఇస్తున్నారు. ఈ హారతులు అయిపోయాక పంతులు గారు కాశీలో జరిగిన కథని వివరిస్తాడండి. మన వాసిని అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకార భూషితుల వలె ఈరోజు మనందరినీ కూడా దర్శనాన్ని కలిగించి అమ్మవారు అందరికీ అనుగ్రహిస్తుంది అన్నమాట. అసలు ఎందుకు అన్నపూర్ణేశ్వరి అనేటువంటి పేరు వచ్చింది? కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఇద్దరు వేరు కాదు, ఇద్దరు కూడా ఒకటే. అంటే కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవిగా ఒకనొక సమయంలో వ్యాస భగవానుడు, వేదవ్యాసుడు మనందరికీ కూడా వేదాలు పురాణాలు ఇచ్చినటువంటి ఆ యొక్క మహానుభావుడు కాశీ క్షేత్రంలో ఉండగా అతనికి సమయానికి ఎవరు కూడా తిండి పెట్టలేదంట. తిండి పెట్టకపోయేసరికి చాలా ఆగ్రహం చెందినాడు, చాలా కోపానిస్తున్నాడు. ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని శపించబోయాడంట. శపించబోతూ ఆ యొక్క గంగా నదిలో ఉన్నటువంటి ఆ నీళ్ళను కమండలంలో తీసుకున్నాడు శపిద్దామని చెప్పేసి. ఒక్కసారిగా అమ్మవారు తన యొక్క కాశీ విశాలాక్షి అమ్మవారు గాజులు ఉన్నాయి కదా, రత్నాల గాజులతో ఇలా రా అనిపిస్తుందంట. ఒక్కసారిగా ఆ శబ్దం విని ఆగిపోయినాడు. ఏమిటయ్యా నీకు తెలియదా, ఇదంతా కూడా శివుని మాయ కదా, అయినా కాశీ క్షేత్రంలో ఎవరికైనా కూడా అన్నానికి ఇబ్బంది ఉందా? ఎవరు ఎటువంటి అతిథులు వచ్చినా కూడా అన్నానికి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అని అమ్మవారు వివరించినట. ఆ యొక్క అమ్మవారు స్వయంగా బంగారు గైడ్తో ఆ వేదవ్యాసునికి వడ్డించిందట స్వయంగా. అది మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే హిమవంతుడు, పార్వతీదేవి తండ్రి గారు, ఆ యొక్క హిమవంతుడు కూడా ఆ పార్వతీదేవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడంట. లోకానికి అంతా కూడా అన్నాన్ని ఇచ్చే తల్లి, ఆకలి తీర్చే తల్లి ఒక్కసారిగా తన కూతురుగా పుట్టినందుకు చాలా ఆనందిస్తున్నారు. కానీ కూతురు కూడా ఆకలితో ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి తండ్రి వాత్సల్యాన్ని సాగుతున్నాడట. అమ్మ నువ్వు ఎక్కువగా కష్టపడకు, ఎక్కువగా తిరగమని చెప్తున్నాడట. ఆయన మాత్రం ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఆమె తపస్సు చేయాలని సంకల్పిస్తుందట. అప్పుడు ఆ యొక్క హిమవంతుడు చెప్తున్నాడు, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు తపస్సులు ఇవన్నీ చేయొద్దు, తపస్సు చేయాలంటే చాలా నిష్ఠగా ఉండాలి, చాలా ఆకలిగా ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు చేయొద్దమ్మా అంటే ఆమె ఎవరి కోసం చేస్తుంది? తన కోసం కాదు, మన అందరి కోసం కూడా చేస్తుంది. ఆమె తినడానికి కోసం కాదు, మనందరికీ కూడా ఆకలి అనేటువంటి బాధ లేకుండా మన అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. ఏమిటయ్యా శంకరుడు వచ్చారా
అన్నము. శంకరుడు ఎందుకు ఇవ్వలేదు? జ్ఞానాన్ని ఇచ్చినాడు శంకరుడు. ఈ యొక్క ఈ సృష్టి అంతా కూడా శంకరుడు యొక్క ఆధీనంలో ఉంటుంది కదా, కానీ ఎందుకు అమ్మకు అధికారాన్ని ఇచ్చారంటే తల్లి యొక్క బిడ్డ యొక్క ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుంది. అంటే తండ్రి కొడుకు సంపాదిస్తాడు, కానీ సమయానికి నా కొడుకు నా బిడ్డ ఆకలితో ఉండాలని గ్రహించలేడు తండ్రి. కానీ తల్లి మాత్రము ఒక్కసారిగా ఆ యొక్క పిల్లవాడిని ఆ కూతురిని చూస్తే ఖచ్చితంగా కూడా నా కొడుకు కూతురు ఆకలితో ఉన్నారు అని సమయానికి ఆ గుర్తించే తల్లి ఎవరు అంటే తల్లి మాత్రమే. కాబట్టి ఆ అధికారాన్ని ఈ యొక్క అమ్మవారికి భారతదేశంలో శంకరుడు అనమాట. అలాగే మనం అందరం కూడా వెళ్తాం కాశీ క్షేత్రానికి. ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అన్నపూర్ణాదేవి క్షేత్రానికి వెళ్తాం, దేవాలయానికి వెళ్ళి ఏం కోరుకుంటాం మనము? అమ్మ మా సమయానికి అన్నానికి లోటు లేకుండా చూడు, అలాగే మా కుటుంబంలో మా పిల్లలందరూ కూడా అన్నానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటాం. కానీ మనము ఆది శంకరాచార్యుడు భగవత్పాదులు ఏం కోరుకున్నారు? అట్లా కోరుకోనైనా అంటే ఆయన కోరుకోలేదంట. అమ్మ ఈ యొక్క భూమండలం మీద అన్ని జీవరాశులు కూడా తిండికి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సకాలంలో ఆ యొక్క ఏ సమయంలో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా నువ్వు వారి ఆకలి అనేది బాధ లేకుండా అనుగ్రహించమ్మా అని చెప్పేసుకోవాలి. అంటే మనం అందరినీ కూడా క్షేమం కొన్నాడు. ఈ కథ మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఒక స్వార్థమే కాకుండా మనం బాగుపడేటట్టుగా ఉంటే మనతో పాటు ఒక 10 మందిని కూడా మనం చేరదీయాలి. కనీసము 10 మందికైనా కూడా అన్నం పెట్టాలి. ఈ సమయంలో ఒక చిన్న మహానుభావులు, పెద్ద మహానుభావులు వాళ్ళు గుర్తొస్తున్నారు. ఎవరంటే బుట్టా సీతమ్మ. ఆమె ఎంత మంది వచ్చినా సరే కట్టల పొయ్యిలోనే అన్నం ఉండి వారికి ఉన్నా లేకపోయినా కూడా అందరు కొన్ని వేల మందికి ఈ యొక్క అన్నదానం చేసినటువంటి మహా గొప్ప ఆ గొప్పవంతులైనటువంటి బుట్టా సీతమ్మ ఎన్నడూ కూడా నా మతం వారు నా ఇంట్లోకి నా యొక్క హిందూ ధర్మంలోకి జరగలేదు. కేవలము అందరికీ కూడా ఏ క్షణంలో వచ్చినా కూడా వారికి ఆ క్షణంలో వేరుగా ఉండి పెట్టినటువంటి ఆ యొక్క మహానుభావాలు బుట్టా సీతమ్మ అన్నమాట. ఇక మన హిందూ ధర్మంలో చూసుకుంటే 10 మందికి ఉపయోగపడే రకంగా ఉంటుంది, కానీ ఎవరికి కూడా కీడు చేయాలి ధర్మం అనేది మనకి కాదు. కాబట్టి మన సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి కైంకర్యాలు, ఇటువంటి ఉత్సవాలు జరగడం ద్వారా అమ్మవారికి అష్టోత్తరంలో ఉంటుందన్నమాట. నిత్యోత్సవాయ నమః అని, అంటే నిత్యం కూడా అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే, అమ్మవారి అభిషేకాలు కుంకుమార్పణ జరుగుతుంటే ఈ గ్రామం అలాగే మన ఆర్యవైశ్యులు అంతా కూడా ఉద్యోగం వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ధనానికి లోటు లేకుండా శాంతికి లోటు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఆ అన్నపూర్ణేశ్వరుడి అనుగ్రహంతో అందరికీ కూడా సకాలంలో ఆ యొక్క ఆకలి బాధ లేకుండా కడుపు నిండా అందరికీ కూడా ఆ యొక్క అన్నం దొరకాలని చెప్పేసి అమ్మవారిని పాద పక్కన నమస్కారం చేస్తూ జగన్ పరిశ్రమని మాతకి జై. దేవదేవోత్తమాయ దేవతా సార్వభౌమాయ కిలాండవరి బ్రహ్మాండాయికాః శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భూపరాగ సంగీత ప్రియ సంగీత సేవా అవధానగా అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మ నామనవియాలించినను బ్రోమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మ నామనవియాలించినను బ్రోమమ్మ. విశ్వైకనాథుడేవిచ్చేయునంట విశ్వైకనాథుడేవిచ్చేయునంట. నీ ఇంట ముందు తాళిన చూడునంట నీ ఇంటి ముందు తాళిన చూడునంట. అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మ నామనవియాలించినను బ్రోమమ్మ. నా తనవు నో తల్లి నీ సేవ కొరకు నా తనవు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతునాయమ్మ పై జన్మ వరకు. నా తనవు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతునాయమ్మ పై జన్మ వరకు. నా ఉడలి అచలాంశ నీ పురము చేరి నా ఉడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నిడగాలి తల్లి. నా ఉడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నిడగాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోమమ్మ. నా ఉడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నా ఉడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా ఉడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనవు తేజోంశ నీ గుడికి చేరి నా తనవు తేజోంశ నీ గుడికి చేరి నీ ఒంటు దివ్య దాడిల వారి తల్లి. నా తనవు తేజోంశ నీ గుడికి చేరి నీ ఒంటు దివ్య దాడిల వారి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోమమ్మ. మాతా పార్వతీ దేవి పితా మహేశ్వరః పాండవాసుర భక్తశ్చ స్వదేశో భువనత్రయం పూర్ణేశ్వరి నీరాజన దర్శయామి. నమస్కారం జగదంబేశ్వరామణి మాతకి, రాజరాజేశ్వరి మాతకి, మహాకాళి మాతకి, మహాలక్ష్మి మాతకి, మహాసరస్వతి మాతకి, అన్నపూర్ణేశ్వరి మాతకి, వాసవి కన్యకా పరమేశ్వరి మాతకి. కూడా ప్రదర్శన చేయండి. గుడి ప్రాంగణంలో పిల్లలు చేసిన నృత్యాలు చాలా బాగున్నాయండి. కోలాటం ఆడారు, భరతనాట్యం వేశారు, వేపాకుల నృత్యం కూడా జరిగిందండి. ఆ పాటలు ప్లే చేస్తే కాపీరైట్ వస్తుందని నేను ప్లే చేయట్లేనండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.